హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ కంపారిజన్ వీడియో. ఈ వీడియోలో మనం యాపిల్ వాచ్ SE3ని సిరీస్ 11తో అండ్ అల్ట్రా వాచ్తో అయితే కంపేర్ చేయబోతున్నాము. SE3 వచ్చేసి మనకి ఇండియాలో 26,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సిరీస్ 11 వచ్చేసి మనకి 46,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ అల్ట్రా వాచ్ చూసుకుంటే ప్రీమియం వాచ్ ఇది వచ్చేసి 90,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మొత్తం 3 వాచెస్ అయితే యాపిల్ వాళ్ళ దగ్గర నుంచి ఇయర్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ 3 వాచెస్ లో ఏ యూజర్ కి ఏ వాచ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం డిజైన్ తో అయితే స్టార్ట్ చేయబోతున్నాము. SE3 చూస్తే ఇక్కడ చూడొచ్చు, ఈ బోర్డర్స్ అనేవి దీనికి చాలా పెద్దగా ఉంటాయి. ఓల్డ్ మోడల్ అని చెప్పి క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ SE3 మోడల్ అనేది మనకి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఇదే మోడల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. చుట్టూ మనకి కార్నర్స్ లో అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ సాఫైర్ క్రిస్టల్ ప్లస్ ప్లాస్టిక్ రెండు ఉంటాయి. ఈ చుట్టూ వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ అండ్ మధ్యలో ఈ సెన్సార్స్ కింద సాఫైర్ క్రిస్టల్ ఉంటుంది అనమాట. మనకి ఇది 44mm అండ్ 40mm 2 సైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. వెయిట్ వచ్చేసి జస్ట్ 33 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. చాలా చిన్న వాచ్ అండ్ చాలా లైట్ వాచ్ అన్నమాట. డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే దీనికి ఓన్లీ మనం 50 మీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ వరకే ఉంటుంది. రైట్ సైడ్ లో చూసుకుంటే దీనికి కూడా డిజిటల్ క్రౌన్ ఉంటుంది. దాని కింద ఒక మైక్రోఫోన్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఆల్సో ఒక సైడ్ బటన్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే జస్ట్ మనకి స్పీకర్ గిల్స్ మాత్రమే ఉంటాయి. ఇంకెటువంటి ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉండవు. దీన్ని మీరు సిరీస్ 11 తో కనుక కంపేర్ చేశారనుకోండి, సిరీస్ 11 వాచ్ వచ్చేసి కొంచెం పెద్ద వాచ్. ఇక్కడ చూస్తున్నారు కదా, 44mm కి 46mm కి డిఫరెన్స్ చూడొచ్చు. మీకు వాచ్ డైల్ లో సైజ్ డిఫరెన్స్ ఉండదు కానీ స్క్రీన్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి బెజల్స్ చూడొచ్చు, సిరీస్ 11 బెజల్స్ అనేవి చాలా నారోగా ఉంటాయి. వాచ్ మొత్తం మనకి డిస్ప్లేనే ఉంటుంది. బట్ SE3 చూసుకుంటే మన స్క్రీన్ అనేది చాలా చిన్నగా ఉంటది అనమాట. సో డిజైన్ ఆల్మోస్ట్ ఆల్ మనకి సిమిలర్ గా ఉన్న డిస్ప్లే సైజ్ అనేది సిరీస్ 11 లో పెద్దగా ఉంటుంది. దీంట్లో కూడా మనకి 2 సైజెస్ ఉంటాయి. బిగ్గెస్ట్ సైజ్ ఇస్ 46. దీనికి మనం ఫ్రేమ్ కానీ బ్యాక్ సైడ్ చూసుకున్నా మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటుంది. ఎక్సెప్ట్ ఈ సెన్సార్స్ మీద మాత్రం సాఫైర్ క్రిస్టల్ అయితే యూస్ చేస్తున్నారు. కొంచెం డ్యూరబుల్ వాచ్ అనమాట. అండ్ మనకి రైట్ సైడ్ చూడొచ్చు, డిజిటల్ క్రౌన్, మైక్రోఫోన్స్, సైడ్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్పీకర్ గ్రిల్స్. SE3 తో పోల్చుకుంటే మనకి ఈ వాచ్ లో IP6X వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సేమ్ 50 మీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు డైవింగ్ కి వెళ్ళారనుకోండి 6 మీటర్స్ వరకు ఇది సస్టైన్ అవ్వగలదు. సో మోర్ డ్యూరబుల్, మోర్ ప్రీమియం వాచ్ అనమాట సిరీస్ 11. అల్ట్రా వాచ్ చూసుకుంటే అల్ట్రా వాచ్ సిరీస్ 11 కన్నా ప్రీమియం అనమాట. ఈ అల్ట్రా వాచ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి టైటానియం ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేశారు. ఇది ఓన్లీ 1 సైజ్ లోనే వస్తుంది, 49mm. అండ్ దీని వెయిట్ చూసుకుంటే మనకి 6.1 గ్రామ్స్ ఉంటుంది. సో కొంచెం హెవియర్ వాచ్, కొంచెం హెవీగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యూరబుల్ వాచెస్ అవైలబుల్. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లోనూ సాఫైర్ క్రిస్టల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అల్ట్రా వాచ్ కి అయితే IP6X సర్టిఫికేషన్ తో పాటు మనకి 100 మీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో మిలిటరీ గ్రేడింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. దాంతో పాటు మీరు డైవింగ్ కూడా తీసుకువెళ్ళొచ్చు. మీరు ఎక్కువగా డైవింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఎక్కువగా చేస్తే ఈ వాచ్ ఈస్ ద పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే దీంట్లో మనకి 40 మీటర్స్ వరకు సపోర్ట్ చేయగలదు. మోస్ట్ డ్యూరబుల్ యాపిల్ వాచ్ కావాలి అంటే అల్ట్రా వాచ్ ఇస్ ద బెస్ట్. ఇక్కడ సైడ్ బటన్స్ చూసుకుంటే మనకి రైట్ సైడ్ అల్ట్రా వాచ్ అనేది బయటికి పాపప్ అయి ఉంటుంది. ఈ పాపప్ లో డిజిటల్ క్రౌన్ ఉంటుంది. ఈ క్రౌన్ మీద ఆరెంజ్ కలర్ సర్కిల్ ఉంటుంది. ఎందుకంటే అల్ట్రా వాచ్ అనేది మనకి సెల్యులార్ మోడల్ తో డిఫాల్ట్ గా వస్తుంది. సపరేట్ గా మనకి GPS మోడల్ అనేది అవైలబుల్ గా ఉండదు. మధ్యలోదేమో మైక్రోఫోన్ అండ్ సైడ్ బటన్. కింద పైన ఇంకొక 2 డాట్స్ అయితే ఉంటాయి, చిన్న చిన్నవి. పైన డాట్ వచ్చేసి ఇది మైక్రోఫోన్ కి. దీంట్లో 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. కిందది వచ్చేసి డెప్త్ గేజ్ అనమాట. దీంట్లో మనకి వాటర్ టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది అనమాట. అంటే మీరు వాటర్ లోకి వెళ్ళినప్పుడు మీ బాడీ టెంపరేచర్ ఎంత ఉందో రేటింగ్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి డ్యూయల్ స్పీకర్ గ్రిల్. దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ అనేది మిగతా వాచెస్ తో కంపేర్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. అంటే యాక్షన్ బటన్. అండ్ టాప్ లో ఇంకొక డాట్ ఉంటుంది, అది కూడా మైక్రోఫోనే. SE3 లో మనకి సిరీస్ 11 తో పోల్చుకుంటే కొన్ని ఫీచర్స్ అనేవి తీసేశారు. లైక్ డైవ్ గేజ్ ఉండదు, IP6X రేటింగ్ ఉండదు. బ్యాక్ సైడ్ మనకి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్, కొంచెం లెస్ డ్యూరబుల్ అనమాట. అల్ట్రా వాచ్ కి సిరీస్ 11 కి మనం కంపారిజన్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ, ఇది టైటానియం ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ సపోర్ట్. అండ్ స్విమ్మింగ్ కి వెళ్తే మనకి 40 మీటర్స్ వరకు సపోర్ట్ ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ ఏమో 100 మీటర్స్ వరకు ఉంటుంది. దీంట్లో ఓన్లీ 50 మీటర్స్ వరకే. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సాఫైర్ క్రిస్టల్ తో వస్తుంది. సో అల్ట్రా వాచ్ ఇస్ మోర్ డ్యూరబుల్ అండ్ మోర్ స్ట్రాంగ్. వాచ్ అనేది నాకు చాలా సింపుల్ గా ఉండాలి అనుకుంటే గో ఫర్ సిరీస్ 11 కానీ SE3 కానీ చూస్ చేసుకోండి. ఎందుకంటే అల్ట్రా వాచ్ అనేది అంత సింపుల్ గా ఉండదు, రగిడ్ గా ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి SE మోడల్ లో డిస్ప్లే సైజ్ చూడొచ్చు, 1.78 ఇంచెస్ సైజ్ అనమాట. కొంచెం చిన్న
డిస్ప్లే. సిరీస్ 11 అండ్ SE3 ఆల్మోస్ట్ ఆల్ డైమెన్షన్ సిమిలర్ గా ఉన్న డిస్ప్లే మాత్రం మనకి SE3 లో చిన్నది. రెటీనా LTPO OLED డిస్ప్లే, బట్ దీంట్లో మనకి 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ సిరీస్ 11 లో చూసుకుంటే మనకి 1.96 ఇంచెస్ డిస్ప్లే అనమాట. దీంట్లో వచ్చేసి రెటినా LTPO థర్డ్ జనరేషన్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది కూడా OLED స్క్రీనే, బట్ 2000 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ అయితే ఉంటుంది. SE3 తో కంపేర్ చేసుకున్నప్పుడు 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలానే వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. ఎంత సైడ్ నుంచి చూసినా గానీ మీకు సిరీస్ 11 డిస్ప్లే అనేది కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రాలో మనకి 1.98 ఇంచెస్ డిస్ప్లే, ఆల్మోస్ట్ 2 ఇంచెస్ ఉంటుంది అనమాట డిస్ప్లే అనేది. సో అల్ట్రాలోను సిరీస్ 11 లోను డిస్ప్లే సైజ్ సిమిలర్ గా ఉంటుంది. బట్ అల్ట్రా వాచ్ అనేది రగడ్ వాచ్ కాబట్టి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. దీంట్లో కూడా రెటినా LTPO థర్డ్ జనరేషన్ యూస్ చేస్తున్నారు OLED డిస్ప్లే, బట్ దీంట్లో బ్రైట్నెస్ చూసుకుంటే 3000 నిట్స్ ఉంటుంది. SE2 లో చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ వరకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా లేదు. ఈ ఇయర్ మనకి SE3 లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి 3 వాచ్ OS 26 లో రన్ అవుతున్నప్పటికీ మీరు SEలో మెసేజెస్ టైప్ చేసేటప్పుడు మెసేజ్ రిప్లై ఇస్తాం కదా, కీబోర్డ్ ఫంక్షనాలిటీ అనేది లేదు. స్క్రిబుల్ చేయాలి, లేదంటే సిరీని యూస్ చేసి డిక్టేషన్ చేయాలి. సిరీస్ 11 లో అండ్ అల్ట్రాలో మనకి కీబోర్డ్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ యొక్క ఫీచర్ అనేది మనకి సాఫ్ట్వేర్ పరంగా లిమిట్ చేశారు. అల్ట్రా వాచ్ లో మనకి ఒక 2 న్యూ ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఫస్ట్ ది యాక్షన్ బటన్ అనేది అవైలబుల్ గా ఉంది. ఈ యాక్షన్ బటన్ మిగతా వాచెస్ లో లేదు. సో ఈ యాక్షన్ బటన్ అనేది ఒకసారి ప్రెస్ చేస్తే షార్ట్ కట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. నా దాంట్లో వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి పెట్టుకున్నాను. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇలా ఫ్యూ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. మనకి సైరన్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మిగతా వాచెస్ లో సైరన్ ఆప్షన్ లేదు. ఈ సైరన్ ఆప్షన్ ఏంటి అంటే హైకింగ్ వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడన్నా దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడన్నా తప్పిపోతే ఈ సైరన్ యూస్ చేసి మీరు ఎక్కడున్నారు అనేది చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వాళ్ళకి సౌండ్ చేయొచ్చు. ఎవరో ఇక్కడ ఉన్నారు, సౌండ్ వస్తుంది అక్కడి నుంచి అని చెప్పి ఇండికేషన్ అనమాట. సైరన్ సౌండ్ ఇక్కడ మీరు వినొచ్చు. చాలా లౌడ్గా అయితే ఉంటుంది. అండ్ మూడిట్లోనూ మనకి ఫాల్ డిటెక్షన్ కానీ, క్రాష్ డిటెక్షన్ కానీ, మిగతా ఫీచర్స్ అన్నీ కామన్గా ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మూడిట్లోనూ అవైలబుల్గా ఉన్న అన్ని ఫీచర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటాయి. సిరీస్ 11 అండ్ అల్ట్రాలో ఫీచర్స్ అన్ని కామన్గా ఉంటాయి. కొత్తగా వచ్చిన హైపర్ టెన్షన్ ఫీచర్ కావచ్చు, ECG, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, ఈ ఫీచర్స్ అన్ని రెండిట్లోనూ కామన్గా ఉంటాయి. SE3లో మనకి 3 ఫీచర్స్ అయితే తీసేశారు. ఫస్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్ ఫీచర్ అవైలబుల్గా లేదు, ECG ఫీచర్ అవైలబుల్గా లేదు, అండ్ ఆల్సో బ్లడ్ ఆక్సిజన్ యాప్ కూడా అవైలబుల్గా లేదు. ఈ 3 ఫీచర్లు కాకుండా మిగతా అన్నీ ఉంటాయి అన్నమాట. టెంపరేచర్ సెన్సార్ కావచ్చు, స్లీప్ ట్రాకింగ్, స్లీప్ స్కోర్, అండ్ మూడిటికి 5G సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు సెల్యులార్ వర్షన్ పర్చేస్ చేస్తే. కమింగ్ టు ద చిప్ సెట్, మూడిట్లోనూ మనకి యాపిల్ S10 చిప్ అవైలబుల్ గా ఉంటుంది. డ్యూయల్ కోర్ CPU, 64GB ఆఫ్ ర్యామ్. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి అంటే మీరు అల్ట్రా వాచెస్ ని చూస్ చేసుకోండి. ఈ అల్ట్రా 3లో మనకి 42 అవర్స్ ఆఫ్ నార్మల్ యూసేజ్ బ్యాటరీ అయితే వస్తుంది. నేను పర్సనల్ గా అల్ట్రా వాచెస్ యూస్ చేస్తున్నాను లాస్ట్ 3 years నుంచి. నాకైతే పర్సనల్లీ 2.5 days ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. నేను ఛార్జింగ్ ఓన్లీ ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు ఒక 20 minutes పెడతాను. ఎవ్రీడే 20 minutes అంతే. నేను ఇంకెప్పుడు ఛార్జింగ్ పెట్టను. నైట్ టైం స్లీప్ ట్రాక్ చేస్తాను, వర్కౌట్స్ ట్రాక్ చేసుకుంటాను. ఎవ్రీడే 1 hour వర్కౌట్ ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే నాకు సఫిషియెంట్ గా ఉంది. మీరు నాన్ స్టాప్ గా యూస్ చేస్తే 2.5 days అయితే నార్మల్ యూసేజ్ లో అయితే వస్తుంది. అన్ని వాచెస్ లోనూ లో పవర్ మోడ్ ఉంది. మీరు కనుక దీంట్లో లో పవర్ మోడ్ యూస్ చేస్తే 72 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ద బ్యాటరీ లైఫ్. ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 80% ఛార్జింగ్ ఇన్ 45 minutes. అదే మీరు సిరీస్ 11 చూసుకుంటే ఈ ఇయర్ సిరీస్ 11 లో బ్యాటరీ సైజ్ ని ఇంక్రీజ్ చేశారు. బ్యాటరీ లైఫ్ వచ్చేసి 24 hours అయితే ఉంటుంది. సో ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు 2 days ఆఫ్ యూసేజ్ అయితే రావచ్చు. సో కొంచెం తక్కువ ఉంటుంది మనకి అల్ట్రా వాచ్ తో కంపేర్ చేసినప్పుడు. బట్ దీనికి కూడా లో పవర్ మోడ్ అయితే ఉంటుంది. ఇది టోన్ ఆన్ చేస్తే మనకి 38 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. దీనికి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 30 minutes స్టార్ట్ చేస్తే 80% ఆఫ్ ఛార్జింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది SE3లో మనకి 18 hours ఆఫ్ నార్మల్ యూసేజ్ అయితే వస్తుంది. నా పర్సనల్ యూసేజ్ లో 1 day యూసేజ్ అయితే వస్తుంది విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ అండ్ అన్ని ఫీచర్స్ ని టోన్ ఆన్ చేసుకుంటే. దీనికి కూడా లో పవర్ మోడ్ ఉంటుంది. 32 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. 80% రావడానికి 45 minutes అయితే పడుతుంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి అంటే అల్ట్రా మోడల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో లెట్స్ కంక్లూడ్, ఈ మూడిట్లో ఏ డివైస్ ఎవరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటే
ఏంటంటే నా దృష్టిలో ఈ ఇయర్ రిలీజ్ అయిన అన్ని డివైజెస్ లోనూ iPhone 17 అండ్ SE3 మోడల్స్ అయితే పర్ఫెక్ట్ చాయిస్. మేజర్ ఫీచర్స్ అన్ని పనిచేస్తాయి. దీంట్లో అయితే మీకు ఓన్లీ మిస్సింగ్ ఫీచర్ బ్లడ్ ఆక్సిజన్, హైపర్ టెన్షన్ అండ్ ECG, ఈ 3 ఫీచర్స్ కనుక మీరు సాక్రిఫైస్ అవ్వగలితే SE3 మోడల్ విసే పర్ఫెక్ట్ చాయిస్. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంది, S10 చిప్ సెట్ లేటెస్ట్ వాడుతున్నారు, 1 డే ఆఫ్ గుడ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అండ్ 26,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. నాకు హెల్త్ ఫీచర్స్ అనేవి మ్యాండటరీ అనుకుంటే గో విత్ సిరీస్ 11. ఒక్కొక్క యాంగిల్లో అల్ట్రా వాచ్ కన్నా నాకు సిరీస్ 11 డిస్ప్లే పెద్దగా అనిపిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ డిజైన్. డివైస్ ఫ్రంట్ సైడ్ మొత్తం డిస్ప్లే ఉండటం వల్ల పెద్దగా కనిపిస్తుంది. బట్ ఇది 46,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అన్ని హెల్త్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి విత్ గుడ్ బ్యాటరీ లైఫ్. లేదు నాకు యాపిల్ వాచెస్ అనేవి కొంచెం డిఫరెంట్గా కావాలి, రగెడ్గా కావాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ నో ఆప్షన్. 90,000 పెట్టి అల్ట్రా వాచ్ పర్చేస్ చేయాలి. మీరైతే రిగ్రెట్ అవ్వరు. సో మీ యూసేజ్ ని బట్టి, మీ ఉపయోగాన్ని బట్టి మీరు యాపిల్ వాచెస్ ని చూస్ చేసుకోవచ్చు. 26,000 నుంచి 1 lakh రూపీస్ వరకు అవైలబుల్ గా ఉంటాయి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.